నమస్కారం. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను లక్ష్మి. హిందూ సనాతన ధర్మంలో అనేక గ్రంథాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది గరుడ పురాణం. ధర్మం, కర్మ, పాపాలకు సంబంధించిన పరిజ్ఞానం ఇందులో ఉంటుంది. మరి ఈ గరుడ పురాణాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా? పండితులు ఏం చెబుతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సనాతన ధర్మం ప్రకారం బ్రహ్మ సృష్టికర్త, శివుడు లయకారుడు, ఇక శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని పరిరక్షిస్తారు. ఒక సందర్భంలో గరుడ పక్షి ఆ మహావిష్ణువుని స్వర్గానికి ఎవరు వెళ్తారు, నరకానికి ఎవరు వెళ్తారు అని ప్రశ్నించారట. ఎవరైతే మంచి పనులకు దూరంగా ఉంటూ చెడ్డ పనులు చేస్తుంటారో అలాంటి వారు తప్పకుండా నరకానికి వెళతారని విష్ణుమూర్తి చెప్పారు. ఈ సందర్భంలోనే ధర్మం, కర్మ అలాగే పాపాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని గరుడకు ఆ శ్రీ మహావిష్ణువు బోధించాడు. అందుకే దీనిని గరుడ పురాణం అని అంటారు. గరుడ పురాణం కేవలం మనుషులకు విధించే శిక్షలు తెలియజేస్తుంది. తాము చేసిన పనులను బట్టి చనిపోయిన తర్వాత ఎలాంటి శిక్షలను అనుభవిస్తారనేది ఇందులో వివరించబడింది. చనిపోయిన తర్వాత తమ ఆత్మ ఎక్కడికి వెళుతుంది, మనం చేసే పనులు, వాటికి నరకంలో విధించే శిక్షలు, పుణ్యం సంపాదించుకునే మార్గాల వంటి వివరాలు ఈ పురాణంలో ఉంటాయి. అదేవిధంగా గరుడ పురాణం ప్రకారం మరణించిన తరువాత ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అప్పుడు ఆత్మకు 3 రకాల మార్గాలు ఉంటాయి. ఇందులో మొదటిది దేవలోకం అంటే బ్రహ్మలోకం, రెండవది ధూమ్ మార్గం, ఇది పితృలోకానికి మూల మార్గం అని చెబుతారు. ఇక మూడవది వినాశ మార్గం, ఇది నరకానికి దారి. అయితే చనిపోయిన వారు ఏ మార్గంలో వెళ్లాలనేది వారు చేసిన పనులు, కర్మలు నిర్ణయిస్తాయి. ఈ క్రమంలోనే గరుడ పురాణం గురించి చాలా మందిలో చాలా రకాల అపోహలు, అనుమానాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చదవకూడదని, ఇంట్లో ఉంచుకోకూడదని భయపడుతుంటారు. దీని వలన చెడు జరుగుతుందని భావిస్తారు. అలాగే నాగదేవతలను పూజించే వారు కూడా గరుడ పురాణాన్ని చదవడం వలన ఇబ్బందులు వస్తాయని నమ్ముతారు. అయితే అన్ని పురాణాల తరహాలోనే గరుడ పురాణం కూడా ఒకటి. అయితే ఇందులో మనుషులకు విధించే శిక్షలు వివరించబడ్డాయి. ఈ గ్రంథం మనకు కావాల్సిన విలువైన సమాచారాన్ని అందిస్తుంది. అలాగే ధర్మ మార్గంలో నడిపించడానికి ఉపయోగపడుతుంది. దీన్ని పఠించడం వలన మనస్సు శుద్ధి కావడంతో పాటు మానసిక స్పష్టత వస్తుంది. కాబట్టి ఈ గ్రంథాన్ని ఎలాంటి అనుమానాలు లేకుండా నిస్సంకోచంగా ఇంట్లో ఉంచుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఇక గరుడ పురాణాన్ని కుటుంబంలో ఎవరైనా చనిపోతే పారాయణం చేస్తారు. ఈ విధంగా చేయడం వలన మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, మోక్షం లభిస్తుందని నమ్ముతారు. చనిపోయిన వారి ఆత్మ 13 రోజుల పాటు ఇంట్లోనే ఉంటుందని చెబుతారు. అందుకే గరుడ పురాణం చదవాలని పండితులు సూచిస్తుంటారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.